హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 6 నెలల గర్భం శిశువు పరిమాణం, కదలికలు మరియు లక్షణాలు ఎలా ఉంటాయో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పటికీ మీరు మొదటి త్రైమాసికం దాటారు కాబట్టి మీ రెండో త్రైమాసికం కూడా దాదాపుగా విజయవంతంగా పూర్తి చేయగలిగారు. గర్భధారణ యొక్క 6వ నెల రెండవ త్రైమాసికం పూర్తయినట్లు సూచిస్తుంది మరియు మీరు మీ గర్భధారణలో సగం కంటే ఎక్కువ రోజులు కూడా పూర్తయ్యాయి. మీరు చాలా వరకు సంతోషంగా ఉంటారు, కానీ తర్వాతి రోజుల్లో శిశువు గురించిన చింత మీ ఆనందాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. సో 6 నెలల గర్భధారణ ఆహార విధానం ఏంటంటే ఆకుకూరలు మరియు తొక్కలతో సహా పండ్లు తినాలి. ఇవి మీ ఖనిజ మరియు విటమిన్ అవసరాలను తీర్చడమే కాక మీ ఆహారంలో ఫైబర్ల యొక్క అద్భుతమైన మూలాలుగా పనిచేస్తాయి. పాల ఉత్పత్తులు అంటే ఫ్యాటీ యాసిడ్ల సహజ వనరుగా మాత్రమే కాకుండా మీ శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియం మోతాదుని అందించడంలో ఇవి సహాయపడతాయి. కాబట్టి పాల ఉత్పత్తుల్ని మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవాలని తీసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని పాటిస్తున్నప్పుడు దానిలో ద్రవాలను తీసుకోకపోవడం అనేది ఉండదు. గర్భిణీ స్త్రీకి ప్రతిరోజు 2 నుంచి 3 లీటర్ల నీరు మాత్రం అవసరం. కాబట్టి మీరు తగినంత నీటిని తీసుకోవడం అవసరము. మీరు పండ్ల రసాన్ని కూడా ఎంచుకోవచ్చు. మాంసము, చేపలు మరియు గుడ్లు, వండిన మాంసము, చేపలు మరియు గుడ్లు కూడా ఎంచుకోవచ్చు. పచ్చి లేదా సరిగా వండని మాంసాన్ని ఎంచుకోకూడదు. సో 6వ నెలలో గర్భవతిలో ఉండే సంకేతాలు మరియు లక్షణాలు ఎలా ఉంటాయంటే అలసట మరియు నీరసము. ఈ నెలలో మీ బేబీ బంప్ మరింత స్పష్టంగా కనిపించింది కాబట్టి దానివల్ల మీకు వెన్ను నొప్పి వస్తుంది మరియు ఎడేమా ప్రారంభం కావచ్చు. ఎడేమా అంటే కాళ్ళలోకి నీరు చేరుతుంది. ఈ నెలలో మీరు అనుభవించేవి ఇవి మాత్రమే ఉండవు. ఇంకా ఏంటి అంటే నిద్ర క్రమాలలో మార్పులు ఉంటాయి. ఉబ్బరం, గుండెల్లో మంట, మలబద్ధకం, తలనొప్పి, కాళ్ళు మరియు చేతుల్లో వాపు, ముక్కు నుండి రక్తస్రావం కొంతమందికి అవుతుందండి. చర్మం మీద చారలు పడుతాయి. మైకము, ముఖం మీద ముదురు రంగు మచ్చలు ఏర్పడతాయి. యోని నుంచి స్రావాలు, కొంతమందికి స్పాటింగ్ అవుతుంది. అంటే స్పాటింగ్ చిన్నగా రక్తపు చుక్కలు కనిపిస్తాయి. ఒకవేళ గమనిస్తే మాత్రం వైద్యుని సంప్రదించాలి. మెరిసే మరియు ఒత్తైన జుట్టు వస్తుంది. రొమ్ముల నుండి ముందస్తు పాల స్రావం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆహార కోరికలు, ఆకలి పెరుగుతూ ఉంటాయి. వాసన గ్రహించే శక్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు కూడా వస్తుంది. సో 6 నెలల్లో గర్భంలో శిశువు ఎలా ఉంటుందంటే మీ బిడ్డలో కూడా అనేక మార్పులు జరుగుతాయి. ఈ నెల చివరి నాటికి మరింత తరచుగా బేబీ కదులుతూ ఉంటుంది. సో ఈ నెలలో శిశువు పరిమాణం 1.5 పౌండ్ల బరువు పెరుగుతుంది. అంటే సుమారు 1/2 కిలో కంటే ఎక్కువ. తల నుండి కాలి వరకు శిశువు సైజు 8 నుంచి 10 అంగుళాలు ఉంటుంది. ఏదేమైనా శిశువు కదలికల గురించి మీరు చాలా ఆందోళనగా ఉంటే, కదలికల తీరు మారితే లేదా మునుపటి కంటే తగ్గినట్లయితే మీ వైద్యుల్ని సంప్రదించాలి. కొన్ని సాధారణ కారకాలు ఏంటంటే ఉబకాయం, అధిక బరువు కలిగి ఉండటం, చాలా తక్కువ లేదా ఎక్కువ ఉమ్మనీరు కలిగి ఉండటం, మీరు ఏవైనా నిర్దిష్ట రకాల సూచించిన లేదా సూచించని ఔషధాలు తీసుకుంటూ ఉంటే సంప్రదించాలి. మద్యపానం ఉండకూడదు. శిశు పరిమాణం ఎలా ఉందని చెక్ చేసుకుంటూ ఉండాలి. గర్భధారణ సమయంలో మీ 6వ నెలలో చేయవలసినటువంటి ఎక్సర్సైజెస్ ఏంటి అంటే మీ నడుము భాగపు కండరాలని బలోపేతం చేయడానికి కొన్ని కటిభాగ వ్యాయామాలను ప్రారంభించడం ఇది ఉత్తమ సమయం. పాదాల వ్యాయామాలు వాచినటువంటి మీ పాదాల వల్ల అధికంగా బాధ కలిగించకుండా చూసేస్తాయి. గర్భం యొక్క 6వ నెలలో పరీక్షలు, టీకాలు ఏంటంటే
మీరు ఇంకా ఫ్లూ మరియు కొరింత దగ్గు టీకాలు వేయించుకోకపోతే ఇది వ్యాక్సినేషన్ సమయం వేయించేసుకోండి. 6వ నెల గర్భ సంరక్షణ చేయవలసినవి ఏంటంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి, పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు పుష్కలంగా తినాలి, తగినంత నీరు తాగాలండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, పని హక్కులు మరియు ప్రసూతి సెలవుల యొక్క ప్రణాళికలు ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ప్రణాళిక ముందుగానే ప్రారంభించేసుకోండి. మీ ప్రసవానంతరం సంరక్షణ కోసం మీకు అవసరమైన విషయాల జాబితాను రూపొందించుకోండి. పిల్లల పేర్లు శోధించడం ప్రారంభించండి, ధ్యానం చేయండి, గర్భధారణ యోగా చేయండి. చేయకూడనివి ప్రాసెస్ చేసిన పానీయాలు తాగకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, చల్లని లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు మరియు గుడ్లు తినకూడదు. అంటే బాగా ఉడికించినవి తినాలి, ఉడికించకుండా తినకూడదు. కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ చేసుకోకండి. టీకాలు వేయించేసుకోవాలి. స్వీయ వైద్యం చేసుకోకూడదు, మీకు మీరే వైద్యం చేయించుకోకూడదు. గృహ నివారణ చిట్కాలు పాటించాలి. ధూమపానం మానుకోండి, లేదా వీలైతే పరోక్ష ధూమపానం మీ ఇంట్లో ఎవరైనా తాగుతుంటే వారిని కొంచెం దూరంగా ఉండేలా చూసుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫో మంచిగా ఉన్నట్లయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.